విద్యతో ఏదైనా సాధించవచ్చని కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే మీరే కలెక్టర్లు అవుతారని, అందుకే విద్యార్థులను మరింత ఉన్నత విద్యను అందించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నారని, విద్యార్థుల భవిష్యత్తు ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యకు పెద్దపీటను వేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి జన్మదిన వేడుకల్లో భాగంగా విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ కార్యక్రమం జిల్లా కలెక్టర్ శ్రీమతి పి ప్రశాంతి చేతుల మీదుగా అందుకోవడం విద్యార్థుల అదృష్టమని భీమవరం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. జనరల్గా కూర్చున్న తర్వాత పక్కన వాళ్ళు పక్కన మాట్లాడుకోవడం. మా టైంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు లేరు. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకత్వం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహించినట్లుగా, మోటివేషన్ తీసుకొచ్చినట్లుగా అప్పుడు పరిపాలన ప్రభుత్వాలు లేవు. నిజంగా ఉంటే కనుక కలెక్టర్ గారు, ఇప్పుడు కలెక్టర్ గారు ఎలా కూర్చుని ఉన్నారో అలాగే కలెక్టర్ లాగా కూర్చుని లేదు. మేము ఇప్పుడు ఏమంటే చదువు మధ్యలో ఆపేసి రాజకీయ నాయకులకి తయారయ్యాయి. కష్టాలు మేము పడ్డ ఇబ్బందులు ప్రజలు పడకూడదని చెప్పేసి నిరంతరం కూడా పనిచేస్తూ ఉంటాం. కానీ కలెక్టర్గా ఉంటే కనుక అందరి మీద అధికారంతో, జిల్లా కలెక్టర్ గారు అంటే సుప్రీం, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు ఉండుంటే కనుక మేము కూడా బాగా చదువుకుని ఇంగ్లీష్ మీడియంలో చదువుకుని, మేము చదువుకునే టైంలో ఏం జరిగిందంటే మనకు ఒకటే సెయింట్ మేరీస్ కాన్వెంట్ ఉండేది. కాన్వెంట్లో ఇంగ్లీష్ మీడియము అది 7th వరకు ఉండేది. నేను అడిగాను నన్ను సెయింట్ మేరీస్ కాన్వెంట్లో జాయిన్ చేయమని. పాఠశాలలోనేమో సంవత్సరానికి 60 రూపాయలు ఎంతో ఫీజు ఉండేది. కాన్వెంట్లో చాలా ఎక్కువ ఫీజు చెల్లించలేక నన్ను ఎలిమెంటరీ స్కూల్లో, మున్సిపల్ స్కూల్లో వేశారు. ఏడ్చిన ఏం లాభం. కాన్వెంట్కి వెళ్ళాలంటే ఒక ఆకర్షణ ఉండేది. ఏంటంటే యూనిఫామ్ షర్ట్ అనుకుంటాడు. గుర్రబండి మీద తీసుకెళ్ళేవారు. అక్కడ మీద వెళ్ళి స్కూల్కి వెళ్ళాలనే కోరిక. వీటి వల్ల ఇంగ్లీష్లో చదవచ్చు అని చెప్పి కాన్వెంట్లో జాయిన్ చేయమంటే ఫీజులు ఎక్కువ అని చెప్పి జాయిన్ చేయాల. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఫీజుల గురించి, డబ్బుల గురించి ఆలోచించకండి, ఈ ప్రభుత్వం మీకు ఉంది అండగా, మీరు బాగా చదవండి అని చెప్తుంటే మీరు బాగా చదవడానికి ఇబ్బంది ఉంది. బాగా చదవండి, వృద్ధిలోకి రండి, పైకి రండి. మనకేదైతే ప్రపంచ దేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని దేశాలకు కూడా మీరు వెళ్ళే సత్తాన్ని, విజ్ఞానాన్ని సంపాదించుకోండి. మీరు అందరూ కూడా తల్లిదండ్రులు కోరుకున్నట్లుగా ప్రయోజకులు కండి అని చెప్పి మీ అందరికీ కూడా విన్నవించుకుంటూ, ఏదైతే మనం ట్యాబ్లు ఇస్తున్నామో ఈ ట్యాబ్లు ఇచ్చి బైజూస్ కంటెంట్ ద్వారా మీరందరూ కూడా ఆన్లైన్లో కానీ ఎలాగైనా సరే మనకు సంబంధించిన విద్యని మరింత పెంపొందించుకోవడానికి ఇంత మంచి కార్యక్రమం చేస్తూ ఉంటే కొంతమంది తట్టుకోలేకపోతున్నారు అనమాట. ఎంతగా బాధపడిపోతున్నారంటే ఇది ఇస్తే, ట్యాబులు ఇస్తే కనుక పిల్లలందరూ కూడా చెడిపోతారు అని ఒక ఈనాడు ఒక పెద్ద కథనం రాసింది. అది లేదు, వాళ్ళు చెయ్యరు, ఇచ్చిన మాట తప్పుతారు, ఏ వాగ్దానాన్ని కూడా అమలు చేయరు. బాగుండాలి, పేదలు బాగుండాలి, బడుగు బలహీన వర్గాలు బాగుండాలి, వారికి మేలు చేయాలి అని ఆలోచన చేయాల. నాయుడు గారు ఉన్న టైంలోనే ఇంజనీరింగ్ ఫీజులు 35,000 రూపాయలు ఉన్నాయి, 1,10,000 వరకు వెళ్ళిపోయినాయి. నాయుడు గారు ఉన్న టైంలోనే నారాయణ, చైతన్య ఇటువంటి విద్యా సంస్థలన్నీ కూడా, ప్రైవేట్ విద్యా సంస్థలు వేల లక్షల కోట్ల రూపాయలు ప్రజల నుంచి దండుకున్నాయి. అవసరంలా ప్రభుత్వం చేయవలసిన అవసరంలా, ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియం అవసరంలా. పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, వాళ్ళు పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి. ఉన్నత ఉద్యోగాలన్నీ కూడా వాళ్ళే పొందాలి, ఉన్నతమైన స్థితిలో వాళ్ళే ఉండాలి. అంతా ఇంగ్లీష్ మాట్లాడటానికి కూడా మనకు రాదే అనే భావనతోటి, బాధతోటి, మనోవేదంతో, మానసిక వైకల్యంతో మనం దూరంగా ఉండిపోవాలి. ఇదే వాళ్ళకు రెడ్డి గారి 50వ పుట్టినరోజు. ఒక్కసారి చెప్తామా? మళ్ళీ ఇంకోసారి చెప్పండి. పిల్లలకు జగనన్న ట్యాబ్లు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు 8వ తరగతి చదువుతున్నటువంటి 270 పిల్లలకు ట్యాబ్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మరి ఇచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా ముందుగా మన అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ